Hello children, today we need to discuss about organ system లో digestive system గురించి తెలుసుకుందాం. This system digests the food that we eat. మనం ఏం తింటున్నామో digestive system ఏం చేస్తుంది, మనం ఏం తింటున్నామో ఆ ఫుడ్ ని డైజెషన్ చేస్తుంది. ది ఫాలోయింగ్ ఆర్గన్స్ ఫ్రమ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఏం ఆర్గన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మౌత్ ఇక్కడ చూడండి, మౌత్ మనకి ఈ ఫిగర్ లో చూడండి, మౌత్ ఇక్కడ ఉంది. ఫుడ్ ఈస్ టేకెన్ త్రూ ద మౌత్. ఎక్కడ నుంచి వెళ్తుంది ఫుడ్ అనేది, మనము మౌత్ నుంచి ఫుడ్ ని తీసుకుంటున్నాము. ఇన్సైడ్ ద మౌత్ సలైవా మిక్సెస్ విత్ ద ఫుడ్ అండ్ మేక్స్ ద ఫుడ్ సాఫ్ట్. అంటే మనం సలైవా అంటే ఏంటి, ఉమ్మిలి మన నోట్లో వాటర్ ఉంటుంది కదా, దాన్ని సలైవా అంటారు. దాంతో మిక్స్ అయ్యేవాడి ఫుడ్ అనేది మనం నమిలుతాం కదా, నమిలే ఫుడ్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫుడ్ పైప్, ఇది ఫుడ్ పైప్. ఈ ఫుడ్ పైప్ ఏమవుతుంది, ఫుడ్ ప్రాసెస్ త్రూ ద ఫుడ్ పైప్ నుంచి మనం నమిలి మింగుతాం కదా, ఆ ఫుడ్ అనేది ఫుడ్ పైప్ నుంచి ఇక్కడికి స్టమక్ వచ్చేస్తుంది. స్టమక్ ఏమవుతుంది, ఇక్కడ ఇది స్టమక్, ఇది లివర్. సో స్టమక్ లో ఏమవుతుంది, ఫుడ్ మిక్సెస్ త్రోలీ విత్ డైజెస్టివ్ జ్యూసెస్ ఇన్సైడ్ ద స్టమక్. ఏమవుతుంది, ఫుడ్ మిక్సెస్ త్రోలీ విత్ డైజెస్టివ్ జ్యూసెస్ తో మిక్స్ అవుతుంది ఫుడ్ అనేది స్టమక్ లో. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, అక్కడ నుంచి దేనికి వస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్కి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, ఆఫ్టర్ 3 to 4 hours ఫుడ్ కమ్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. ఏమవుతుంది, 2 to 4 hours తర్వాత ఏమవుతుంది, ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ద ఫుడ్ విచ్ ఈస్ యూజువల్లీ ఫర్ బాడీ పాసెస్ ఇన్ టు ద బ్లడ్. ఏమవుతుంది, అప్పుడు ఫుడ్ అనేది ఏమవుతుంది, నర్వ్స్ తో మజిల్స్ తో కలిసి మన బాడీకి అంతా పాస్ అవుతుంది. బ్లడ్ తో మన బాడీకి అంతా పాస్ అవుతుంది ఎనర్జీ అనేది. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, ద ఫుడ్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద బాడీ గోస్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. అంటే డైజెషన్ అయిన తర్వాత మనకి బ్లడ్ త్రూ మనకి ఎనర్జీ అనేది పాస్ అయిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఈ లోపల ఉన్నదేమో స్మాల్, ఈ చుట్టూ ఉన్నది లార్జ్ ఇంటెస్టైన్. తర్వాత యానస్, ది అన్డైజెస్టెడ్ ఆర్ యూజ్లెస్ ఫుడ్ ఈస్ థ్రోన్ అవుట్ త్రూ ద యానస్. ఏమవుతుంది, అన్డైజెస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే మనకి యూస్ఫుల్ అయిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అనేది యానస్ త్రూ బయటకి వెళ్ళిపోతుంది. దీని నుంచి మనకి బయటకి అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్రీతింగ్ రెస్పిరేటరీ సిస్టమ్. బ్రీతింగ్ ఈజ్ వెరీ వైటల్ టు లైఫ్. బ్రీతింగ్ అనేది మనకి మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వి ఇన్హేల్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్. ఏం చేస్తాం, మనము ఎయిర్ నుంచి ఆక్సిజన్ ని తీసుకుంటాము. ద ఎయిర్ గోస్ డౌన్ ద విండ్ పైప్ అండ్ రీచెస్ ద లంగ్స్. ఏమవుతుంది, ఎయిర్ అనేది విండ్ పైప్ తో లంగ్స్ లోకి రీచ్ అవుతుంది. The air goes down the windpipe and reaches to the lungs. We breathe out carbon dioxide into the air. ఏమవుతుంది, we breathe out carbon dioxide into the air. తర్వాత మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకి వదిలేస్తాము. రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇదేంటి నాజల్, ఫస్ట్ నాస్ట్రిల్ ఇక్కడ నుంచి మనము తీసుకుంటాము. ఇది నాజల్ క్యావిటీ, ఇదనే నాజల్ క్యావిటీ. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇది ఫెరిక్స్ అన్నమాట. దీని ఏమంటారు, ఫెరిక్స్ అంటారు. ఇది లార్నిక్స్, ఇది విండ్ పైప్, ఇది అనేది విండ్ పైప్. ఇదండి రైట్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్స్. ఇది రైట్ లంగ్స్ అండ్ లెఫ్ట్ లంగ్స్ లోకి వెళ్తుంది కదా ఎయిర్ అనేది. సో ఇది రెస్పిరేటరీ సిస్టమ్. బ్రీతింగ్ సిస్టమ్ అంటారు, రెస్పిరేటరీ సిస్టమ్ అని కూడా అంటారు. ఆల్ దీస్ ఆర్ బ్రీతింగ్ సిస్టమ్ ఆర్ రెస్పిరేటరీ సిస్టమ్. Next, nervous system. The brain, spinal cord and the nerves from the nervous system of our body. And the brain, spinal cord and the nerves from the nervous system of our body. ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్ ఏంటి, బ్రెయిన్ స్పినల్ కార్డ్ ని కలిపి నర్వ్స్ ని కలిపి ఏమంటే నర్వస్ సిస్టమ్ అని అంటాము. నర్వస్ సిస్టమ్ అంటే ఏమేమి వస్తుంది, మనం ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో, బ్రెయిన్ స్పినల్ కార్డ్ అండ్ నర్వ్స్ అన్నిటి కలిపి నర్వస్ సిస్టమ్ అని అంటాము. ఫస్ట్ ఏంటి, ద బ్రెయిన్ ఈజ్ అ వెరీ విటల్ ఆర్గాన్. అంటే మన బాడీలో మెయిన్ విటల్ ఆర్గాన్ ఏంటి, బ్రెయిన్ వల్లనే మనం అన్ని వర్క్స్ అనేవి చేస్తాము. సెన్సేషన్ అనేది ఉంటుంది, స్మెల్ అనేది ఉంటుంది. సో అన్నిటికీ మనకు మెసేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్ నుంచి వస్తుంది. It has messengers called nerves to send messages to muscles, bones and other parts of our body. ఏమవుతుంది, ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి మెసేజ్ అనేది నర్వ్స్ త్రూ ఎక్కడికి సెండ్ అవుతుంది, మజిల్స్ కి, బోన్స్ కి అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీకి మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. ద స్పినల్ కార్డ్ కనెక్ట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ టు ద బ్రెయిన్. ఇది స్పినల్ కార్డ్ అనేది
ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ బ్రెయిన్ కనెక్టే ఉంటుంది. ఆ స్పినల్ కార్డ్ నుంచి మన మెసేజ్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది, మరి రిటర్న్ కూడా మెసేజ్ అనేది స్పినల్ కార్డ్ నుంచి రిటర్న్ మనకి ఆల్ బాడీ పార్ట్స్ కి వస్తుంది. ద నర్వస్ సిస్టమ్ కంట్రోల్ యాక్టివిటీస్ లైక్ హియరింగ్, వాకింగ్, లెర్నింగ్, ఫీలింగ్ ఎక్సెట్రా. ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఏమేమి కంట్రోల్ చేస్తుంది? యాక్టివిటీ, హియరింగ్, వాకింగ్, లెర్నింగ్, ఫీలింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉంచుతుంది. నర్వస్ సిస్టమ్ ఫిగర్ చూడండి, ఇక్కడ ఇది బ్రెయిన్, స్పినల్ కార్డ్, నర్వ్స్, ఈ స్మాల్ అనేవి నర్వ్స్, ఇవన్నీ ఇది స్పైనల్ కార్డ్, మెయిన్ స్పినల్ కార్డ్, ఇది బ్రెయిన్. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ comprises of heart, blood and blood vessels. Circulatory system ఏదో ఏది ఉంటుంది, circulatory system heart, blood and blood vessels ఉంటాయి circulatory system లో. The heart pumps blood to different parts of the body through small and big blood vessels. Heart pump ఏం చేస్తుంది, బ్లడ్ ని డిఫరెంట్ పార్ట్స్, బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కి ఏం చేస్తుంది, హార్ట్ లో బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ అంతా డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ఎక్కడి నుంచి బ్లడ్ వెజిల్స్ తో మనకి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ హార్ట్ పుషెస్ అవుట్ బ్లడ్ టు బిగ్ బ్లడ్ వెజిల్స్. హార్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి హార్ట్ ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది బ్లడ్ ని బిగ్ బ్లడ్ వెజిల్స్ తో బ్లడ్ ని పుష్ చేస్తుంది. ఇక్కడ ది బిగ్ బ్లడ్ వెజిల్స్ బ్రాంచెస్ అవుట్ అండ్ గోస్ టు ఆల్ పార్ట్స్ అవర్ బాడీ. ఈ బిగ్ ఉంటాయి కదా, ఈ బిగ్ బ్లడ్ వెజిల్స్ ఏం చేస్తాయి, ఆల్ బ్రాంచెస్ కి స్మాల్ బ్లడ్ వెజిల్స్ నుంచి బాడీ అంతా అన్ని పార్ట్స్ కి బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ది ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ ఇస్ టు క్లీన్ అవర్ బాడీ బై థ్రోయింగ్ అవుట్ బాడీ వేస్ట్స్. లైక్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏంటి, ది ఫంక్షన్ ఆఫ్ the system is to clean our body by throwing out body wastes like urine and stools through kidneys and sweat through skin. ఏమిస్తుంది, మన బాడీలో ఉండే ఏమవుతుంది, వేస్ట్ ఉంటుంది కదా, బాడీలో వేస్ట్ ని బయటికి పంపించడాన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటారు. అది వేస్ట్ ఏంటి, లైక్ యూరిన్, స్టూల్స్ అంటే మోషన్స్, ఇంకా స్వెట్ ఇవన్నిటిని బయటికి పంపించేదాన్ని ఏమంటారు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటారు. ఎలా పంపిస్తుంది, యూరిన్ అంటే నార్మల్గా మనకి యూరిన్ మోషన్ ఎలా వస్తుంది, కిడ్నీస్ నుంచి యూరిన్ మోషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ స్వెట్ త్రూ స్కిన్ నుంచి స్వెట్ అనేది బయటకి వస్తుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ది సిస్టమ్ హెల్ప్ us టు రీప్రొడ్యూస్ అవర్ యంగ్ వన్స్. రీప్రొడక్షన్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ అంటే ఏంటి, బేబీ నుంచి హ్యూమన్ బీయింగ్ నుంచి ఇంకో యంగ్ బేబీ రావడాన్ని రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు. నార్మల్గా అందరికి తెలుసు, మన ఉమెన్స్ నుంచి మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఉమెన్ నుంచి మనకి బేబీ యంగ్ వన్స్ అనేవి వస్తాయి బయటకి. ద సిస్టమ్ మెయింటైన్స్ ద లైఫ్ సైకిల్. ఏం చేస్తుంది సిస్టమ్ అనేది, లైఫ్ సైకిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. Some common organs have been shown below, which are not located at the correct position. So చూడండి, match the organs with the functions. So heart ఏం చేస్తుంది, బ్లడ్ ని సప్లై చేస్తుంది కదా, సో పంప్స్ బ్లడ్. ఏం చేస్తుంది హార్ట్, ఇట్ పంప్స్ బ్లడ్. నెక్స్ట్ లంగ్స్ ఎయిర్ ని తీసుకుంటాయి కదా, బ్రీతింగ్ ఎయిర్ ని, సో ఆన్సర్ ఇస్ బ్రీతింగ్ ఎయిర్. నెక్స్ట్ స్టమక్ ఏం చేస్తుంది, మిక్సెస్ ఫుడ్. ఇంటెస్టైన్ అబ్జర్వ్ ఫుడ్. స్టమక్ మిక్సెస్ ఫుడ్ ని మిక్స్ చేస్తుంది, ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ ఫుడ్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, లంగ్స్ కదా, సో ఇక్కడ బ్రీతింగ్ ఎయిర్ అనేది లంగ్స్, మిక్సెస్ ఫుడ్ ఏంటి స్టమక్, అబ్జర్వ్ ఫుడ్ వచ్చేసి ఇంటెస్టైన్, పంప్స్ బ్లడ్ వచ్చేసి హార్ట్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ రిక్వైర్డ్ ఫుడ్ టు రిమైన్ ఫిట్ అండ్ హెల్దీ. మనకు ఫుడ్ ఎందుకు కావాలి, మనం ఫిట్గా హెల్దీగా ఎనర్జీ ఉండాలంటే ఫుడ్ అనేది కావాలి. వి గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎనర్జీ, మనం తినే ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ద ఫుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఫుడ్ అనేది, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి మనకి ఫుడ్ అనేది వస్తుంది. వీ షుడ్ ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ టు రిమైన్ హెల్దీ. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఎప్పుడు హెల్దీగా ఉంటాము. ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటో చూద్దాం. ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ గివ్స్ అస్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మనకి ఎనర్జీని ఇస్తాయి. ఎగ్జాంపుల్ రైస్, మైస్, షుగర్, గీ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి, రైస్, నెయ్యి, షుగర్ ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి ఎనర్జీని ఇస్తాయి. ఇక్కడ ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటి, రైస్ ఇచ్చాడు ఇక్కడ.
రైస్, గ్రీన్ లీవ్స్, కొత్తిమీర ఇచ్చాడు. సో ఇది ఏమనేది ఎనర్జీని ఇస్తాయి మనకి. ఫుడ్ ఫర్ అస్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, రైస్ అవి తీసుకుంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉంటుంది, హెల్తీగా ఉంటాము. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఏంటి ఇక్కడ, ప్రోటీన్స్ ఆర్ నౌన్ యాజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది బిల్డ్ చేయొచ్చు. దే ఆర్ ఫౌండ్ ఇన్ పల్సెస్, మీట్, ఎగ్స్ అండ్ ఫిష్. ఎక్కడ ఉంటుంది ప్రోటీన్ అనేది, మీట్, ఎగ్స్, ఫిష్లో, పల్సెస్లో ఉంటుంది. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ అండ్ మెయింటైన్ అవర్ బాడీ. మనం బాడీ గ్రోత్ చేసుకోవడానికి, బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఇవి తింటే మనకి ఏమవుతుంది, బాడీ అనేది గ్రో అవుతుంది. సో బాడీ బిల్డింగ్ ఫుడ్ ఏంటి, మీట్ ఇచ్చాడు చూడండి పిక్చర్లో. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్. మినరల్స్ అండ్ విటమిన్స్ ఆర్ ప్రొటెక్టివ్ ఫుడ్. మినరల్స్ అండ్ విటమిన్స్ అనే ప్రొటెక్టివ్ ఫుడ్స్ మనకి. దే ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఎక్కడ ఉంటాయి ప్రొటెక్టివ్ ఫుడ్, మినరల్స్ ఇంకా విటమిన్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రఫేజ్. Foods like cucumber, carrot and radish contains fibers that are required for maintaining the healthy excretory system. మనం హెల్దీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కావాలంటే ఏం చేయాలి, కుకుంబర్, క్యారెట్, రాడిష్ తినాలి, ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హైజీన్. దెర్ ఈస్ ఏ ఫేమస్ సేయింగ్, హెల్త్ ఈజ్ వెల్త్. నార్మల్గా ఎవరో చెప్పారు కదా నానుడి అనేది ఏంటి, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే హెల్త్ చూసుకుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. ఇట్ ఈస్ ట్రూ యాజ్ ఓన్లీ ఏ హెల్త్ మైండ్ స్టేస్ ఇన్ ఏ హెల్దీ బాడీ. హెల్త్ మనం ఎప్పుడు బాడీని హెల్తీగా ఉంచుకుంటే ఏమవుతుంది, మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. గుడ్ హెల్త్ మేక్స్ అస్ హ్యాపీ. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. ప్రాపర్ న్యూట్రిషన్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, రెస్ట్ అండ్ స్లీప్, క్లీన్నెస్ అండ్ మెడికల్ కేర్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ కావాలంటే ఏం చేయాలి మనము, ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, సరిగ్గా కరెక్ట్గా నిద్రపోవాలి, క్లీన్గా ఉండాలి, ఇంట్లో అయినా బయట అయినా చుట్టుపక్కల కూడా మెడికల్ కేర్ తీసుకోవాలి. నార్మల్గా మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ద సేమ్ డే అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి హెల్త్ అనేది ఇలా ఉండడం వల్ల హెల్త్ అనేది మనకి గుడ్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం ఇలా ఉంటే. దట్ ఈస్ వై హెల్త్ ఇంక్లూడ్స్ బోత్ పర్సనల్ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్. ఏమవుతుంది, అందుకే దానివల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది కరెక్ట్గా పర్సనల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్, యూ మస్ట్ హ్యావ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్ ఎవ్రీ డే. మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, క్లీన్గా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్. ఎప్పుడు మనం క్లీన్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం హెల్తీగా ఉండాలంటే డైలీ కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. దీస్ యాక్టివిటీస్ ఆర్ యాజ్ ఫాలోస్. గో టు టాయిలెట్ డైలీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ మనము లేవగానే టాయిలెట్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం బిఫోర్ గోయింగ్ టు స్కూల్కి వెళ్ళే ముందు కూడా మనము టాయిలెట్కి వెళ్ళాలి. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ టు అవాయిడ్ జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియా టు ఎంటర్ యువర్ బాడీ. మనం ఎప్పుడైనా ఫుడ్ తినే ముందు ఏం చేయాలి, హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. తర్వాత కూడా హ్యాండ్స్ని సోప్తో, హ్యాండ్ వాష్తో అయినా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాష్ అయిపోతే ఏమవుతుంది, జెర్మ్స్, బ్యాక్టీరియా మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి వాష్ చేసుకుంటే. బ్రష్ యువర్ టీత్ ఇన్ ద మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఏం చేయాలి, డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేయాలి. టేక్ ఏ బాత్ రెగ్యులర్లీ టు వియర్ నీట్ అండ్ క్లీన్ క్లాత్స్. రోజు స్నానం చేయాలి. అట్ ద సేమ్ టైం నీట్గా ఉండే క్లాత్స్ అంటే బట్టలు వేసుకోవాలి. క్లీన్ యువర్ హెయిర్, నెయిల్స్ అండ్ ఇయర్స్ రెగ్యులర్లీ. ఏం చేయాలి, హెయిర్ని, నెయిల్స్ని, ఇయర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈట్ బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్లీ. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇట్ ఇంక్లూడ్స్ ద కరెక్ట్ ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్. ఏముండాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అందులో ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బ్యాలెన్స్ డైట్ అంట. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నట్టు మనము. దిస్ ఈజ్ అబౌట్ human body health and hygiene. Tomorrow we discuss about next topic. Thank you children.